యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. అరణ్యములో దేవుని రాజ్య సువార్తను బోధించుచుండగా ప్రొద్దుకుంకను ఆరంభించినప్పుడు యేసు 12 మంది శిష్యులు యేసుతో ఏమన్నారు? జవాబు: అరణ్యములో దేవుని రాజ్య సువార్త బోధించుండగా ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు యేసు 12 మంది శిష్యులు వచ్చి యేసుతో, మనము అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపక్కనున్న గ్రామాలకును పల్లెలకును వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించుకున్నటకు జనసమూహమును పంపివేయమని యేసుతో చెప్పిరి. 2. యేసు 12 మంది శిష్యులు వచ్చి జనసమూహమును భోజనమునకు పంపమనగా యేసు వారితో ఏమన్నారు? జవాబు: జనసమూహమును భోజనమునకు పంపమనగా యేసు వచ్చిన జనసమూహమునకు మీరే భోజనము పెట్టమని చెప్పాను. 3. యేసు శిష్యులు తమ వద్ద భోజనమునకు ఏమేమి ఉన్నాయి అన్నారు? జవాబు: తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయని యేసు శిష్యులు చెప్పారు. 4. తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అన్న శిష్యులతో యేసు ఏమన్నారు? జవాబు: తమ వద్ద 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పిన శిష్యులతో యేసు వచ్చిన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని చెప్పాను. 5. అరణ్యంలో దేవుని రాజ్య సువార్త వినుటకు ఎంతమంది హాజరైనారు? జవాబు: అరణ్యంలో దేవుని రాజ్య సువార్త వినుటకు సుమారు 5,000 మంది పురుషులు హాజరైనారు. ఇంకా స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. 6. 5 రొట్టెలు 2 చేపలను యేసు ఏం చేశారు? జవాబు: యేసు 5 రొట్టెలు 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. 7. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? జవాబు: 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నారు. ఇంకా స్త్రీలు, పిల్లలు కూడా తిన్నారు. 8. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా మిగిలినవి ఎన్ని గంపలకు ఎత్తారు? జవాబు: 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా మిగిలినవి 12 గంపలకు ఎత్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.